భూముల హక్కులు గుట్టుగా భూముల హక్కులు మార్చేసిన గనులు అసైన్డ్ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్ ధరణి భూభారతుల లొసుగులతోనే ప్రభుత్వం చేతికి ఫోరెన్సిక్ నివేదిక. సో మొత్తంగా మనం చూసుకుంటే అవి మచ్చుకే. మనం చూసుకుంటే సాగు భూముల పోర్టల్లో భారీగానే చోటు చేసుకున్నట్లు అవకతవకలు తెలుస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అక్రమం వెలుగు చూడటంతో ప్రభుత్వం సమగ్ర విచారణ ఆదేశించింది. రెవెన్యూ, సైబర్ క్రైమ్స్ రిజిస్ట్రేషన్లు, ఎన్ఐసి, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల నిపుణులు రంగంలోకి దిగారు. లోతైన విచారణ తర్వాత సర్కారుకు నివేదిక అందజేశారు. అసలు ఏం జరిగిందంటే విలువైన భూములే లక్ష్యంగా పోర్టల్లో అక్రమాలకు తెగబడ్డట్టు తెలుస్తుంది. ఆధారాలేవి వెబ్సైట్లో చేర్చకుండానే కొన్ని భూముల యాజమాన్యాల హక్కులు మారినట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములకు సైతం రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం, వివాదాల్లో ఉన్న భూములకు యాజమాన్య హక్కులు సృష్టించడం, సర్వే నంబర్లు లేని భూములకు కొత్తవి సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అధికారికంగా దస్త్రాల బట్టవాడా లేకుండానే పలు కంప్యూటర్లను వినియోగించినట్లు కూడా, అనంతరం డిజిటల్ ఫుట్ ప్రింట్లను గుర్తించకుండా అక్రమార్కులు జాగ్రత్త పడ్డట్టు భావిస్తున్నారు. పలు మాడ్యూల్స్ను వినియోగించి ఇలా హక్కులు మార్పిడి చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో నిపుణుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేది గుర్తించి ఎలాంటి చర్యలు చేపట్టారనేది తాజా బృందం ప్రభుత్వానికి నివేదించింది. అక్రమార్కులు వినియోగించిన టెక్నాలజీ, అక్రమాల బాధ్యులు సహకరించిన ఎవరో కూడా గుర్తించనున్నారు. లొసుగుల ఆధారంగా ధరణి పోర్టల్ రూపకల్పన, నిర్వహణను 2020లో ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టింది. ఆ ఏడాది నవంబర్ 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ప్రారంభమయ్యాయి. మీ సేవా కేంద్రాల ద్వారా పోర్టల్లోని మాడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు సేవలు అందేలా డిజైన్ చేశారు. ఈ ప్రక్రియ అంతా ధరణిలో భూముల సమాచారం నుండి డిజిటల్ సంతకం పూర్తయ్యే రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ధరణి వెలుపల ఉన్న భూములను పోర్టల్లోకి తీసుకురావడం, డిజిటల్ సంతకాలు కాని భూములకు ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉండేవి. పోర్టల్కు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్, ధరణి కోఆర్డినేటర్ సమక్షంలో భూములను నిక్షిప్తం చేసేవారు. దస్త్రాల ప్రక్షాళన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల ఎకరాల పోర్టల్లో వెలుపల ఉండిపోయాయి. కొన్ని నిషేధిత జాబితాలోని చేరాయి. వీటన్నిటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం 2021 నుంచి దశల వారీగా 33 మాడ్యూల్స్ అందుబాటులోకి తెచ్చింది. అయితే వాటి ఆసరాగా కొందరు పోర్టల్లోకి చొరబడినట్లయితే అనుమానిస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే భూములకు సంబంధించి భారీ గోల్మాల్ అయితే జరిగింది. ప్రభుత్వ భూములకు, వేరే భూములకు కూడా పేర్లు అయితే మార్చేశారన్నమాట. ఈ నివేదిక అంతా ప్రభుత్వానికి అయితే రావడం జరిగింది. సో చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.